శివునికి ఎలా వాహనమయ్యిందో మీకు తెలుసా? శిలాదుడు అనే మహామునికి సంతానం లేకపోవడంతో శివుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివుడు సంతోషించి కొద్ది రోజుల్లో ఒక కొడుకు పుడతాడు అని వరం ఇస్తాడు. శివుడు చెప్పినట్లే ఒక రోజు శిలాదుడు పొలం దున్నుతుండగా చిన్న బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఒక రోజు వరుణమిత్ర దేవతలు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందిని చూసి, నీ కొడుకు ఎక్కువ కాలం బ్రతకడు, త్వరలోనే చనిపోతాడు అని చెప్తారు. ఆ మాటలు విన్న శిలాదుడు చాలా బాధపడతాడు. దీంతో నంది తనకు దీర్ఘాయుష్షు కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడుతుంది. నంది తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. నంది తనకు ఎక్కువ ఆయుష్కు బదులుగా శాశ్వతంగా శివుడి వద్దే ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతుంది. శివుడు సరే, ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నా దగ్గర లేదు కాబట్టి నువ్వు నా వాహనం అవుతావు అని చెప్తాడు. అంతేకాకుండా నందిని తన గణాలకు అధిపతిగా కూడా ఉండమని వరం ఇస్తాడు. నంది సంతోషంగా ఒప్పుకుంటుంది. అప్పుడు శివుడు నందిని వృషభం రూపంలో మార్చి కైలాసానికి తీసుకువెళ్తాడు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ్.